హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాయ్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మనం అసలు పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఇంకా పవర్ యాప్స్ అంటే ఏంటి, ఈ ఓవర్ వ్యూస్ అన్ని మనం అయితే తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో అయితే నేను అసలు షేర్ పాయింట్ అంటే ఏంటి, అసలు షేర్ పాయింట్ ఆన్లైన్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా యూస్ చేస్తాం, సో రెగ్యులర్గా మనం ఎలా యూస్ చేస్తాం మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్లో అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా మనం చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో మీరు ఇంకా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అవి కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మీరు make.powerapps.com మైక్రోసాఫ్ట్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ 9 డాట్స్ క్లిక్ చేస్తే షేర్ పాయింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ షేర్ పాయింట్ని మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. సో మీకు షేర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు యూజ్ చేసిన రెగ్యులర్ షేర్ పాయింట్ సైట్స్ అన్ని యూఆర్ఎల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, మీకు కావాలంటే కొత్త సైట్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికంటే ముందు అసలు షేర్ పాయింట్ అంటే ఏంటి, షేర్ పాయింట్ మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం. ఓకే, సో యూజువల్గా పవర్ యాప్స్కి, ఓకే, పవర్ యాప్స్ అంటే మనం యాప్స్ని డిజైన్ చేస్తాం. ఓకే, మనం బేసిక్ క్లాస్లోనే మనం తెలుసుకున్నాం. పవర్ యాప్స్లో యాప్స్ని మనం డిజైన్ చేస్తాం. సో ఏ యాప్ అయినా కానీ, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్లాయీస్ డేటాని మీరు స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో దానికి మీరు ఒక యాప్ని డిజైన్ చేశారు. ఓకే, సో ఆ డిజైన్ చేసిన తర్వాత మీరు ఏదన్నా ఆ డేటాని చూడాలనుకుంటున్నారు. సో అవన్నీ ఒక డేటాబేస్లో మనకి స్టోర్ అయ్యి ఉంటే ఆ డేటాబేస్ని మనం కనెక్ట్ చేస్తే పవర్ యాప్స్లో మనం చూడొచ్చు. సో సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అసలు పవర్ యాప్స్కి డేటాబేస్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ అని. ఓకే, సో ఏ యాప్కైనా కానీ డేటాబేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందుకే పవర్ యాప్స్కి డేటా సోర్స్ అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, యాజ్ ఎ పవర్ యాప్స్ డెవలపర్గా మనం ఫస్ట్ డేటా సోర్సెస్ గురించి మనం నేర్చుకోవాలి. మోస్ట్ కామన్ డేటా సోర్సెస్ ఏమేమి యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ మార్కెట్లో, ఇవన్నీ మనం తెలుసుకొని అవి మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ డేటా సోర్స్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా యూజ్ అవుతుంది అని తెలిస్తే నెక్స్ట్ మనం ఆ డేటా సోర్స్ తెలిసిన తర్వాత పవర్ యాప్స్ మనం యాప్స్ ఎలా డెవలప్ చేయాలి, డిజైన్ ఎలా చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇవి స్టెప్ బై స్టెప్ మనం ఈజీగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, అందుకని ఖచ్చితంగా డేటా సోర్స్ అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు డేటా సోర్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మీకు అర్థమైంది. సో ఇప్పుడు మనకి మేజర్గా పవర్ యాప్స్కి 2 డేటా సోర్సెస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, 60 to 70% ఆఫ్ ది కంపెనీస్ ఇవే యూజ్ చేస్తూ ఉంటాయి. ఒకటి షేర్ పాయింట్, సెకండ్ వన్ డేటావర్స్. ఓకే, ఈ రెండు మైక్రోసాఫ్ట్కి సంబంధించినటివే. ఓకే, కానీ రెండు డిఫరెంట్ సినారియోస్కి డిఫరెంట్ డేటా సోర్సెస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, కానీ మనం రెండు డేటా సోర్సెస్ నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్ బికాజ్ సమ్ ఆఫ్ ది క్లయింట్స్ విల్ ఆస్క్ టు వర్క్ ఆన్ షేర్ పాయింట్. ఓకే, సో సమ్ ఆఫ్ ది క్లయింట్స్ ఏమంటారు, డేటావర్స్తో వర్క్ చేయాలి అంటారు. ఈ విధంగా ఏ క్లయింట్కి ఏ డేటా సోర్స్ కావాలో దాన్ని బట్టి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా డేటా సోర్సెస్ రెండు మనం నేర్చుకోవాలి. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం షేర్ పాయింట్ అనేది మనం నేర్చుకుందాం. ఓకే, షేర్ పాయింట్ నేర్చుకున్న తర్వాత క్యాన్వాస్ యాప్స్ నేర్చుకున్న తర్వాత మనం డేటావర్స్ని నేర్చుకుందాం. డేటావర్స్ తర్వాత మోడల్ డ్రివెన్ యాప్స్, తర్వాత పవర్ పేజెస్, ఈ విధంగా మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, సో మీకు ఇప్పుడు షేర్ పాయింట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ డేటా సోర్స్ మనం పవర్ యాప్స్కి యూజ్ చేస్తున్నాం అనేది మీకు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు అసలు షేర్ పాయింట్ అంటే ఏంటి, షేర్ పాయింట్లో మనం ఏం చేస్తాం, అసలు
ఇది ఒక డేటా సోర్స్ అని నేను చెప్పాను. ఓకే, సో ఈ డేటా సోర్స్ అంటే ఏంటి అసలు? సో డేటా సోర్స్ అంటే ఏంటి? డేటాని స్టోర్ చేసుకునే ఒక సోర్స్. ఓకే, సో మీరు ఇప్పుడు ల్యాప్టాప్లో ఎలా అయితే ఫైల్స్ని ఇవన్నీ మీరు స్టోర్ చేసుకుంటున్నారో, మొబైల్లో ఫైల్ స్టోరేజ్ ఎలా ఉంటుందో, షేర్ పాయింట్ అనేది కూడా ఒక డేటా సోర్స్. ఓకే, డేటా సోర్స్ అంటేనే డేటాని స్టోర్ చేసుకునే ఒక సోర్స్. ఓకే, ఇప్పుడు డేటావర్స్, సో డేటావర్స్లో కానీ మీరు డేటాని స్టోర్ చేసుకోవచ్చు, అందుకే అది కూడా ఒక డేటా సోర్స్. ఓకే, ఈ విధంగా షేర్ పాయింట్, డేటావర్స్, ఇంకా ఎక్సెల్. ఓకే, ఎక్సెల్లో కానీ మనం డేటాను స్టోర్ చేసుకుంటాం కదా, ఇంకా ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ డేటా స్టోర్ చేసుకుంటాం కదా. సో ఈ విధంగా డేటాని స్టోర్ చేసుకునే ప్రతి ఒక్కటి మనకి డేటా సోర్స్. ఓకే, ఈ విధంగా పవర్ యాప్స్లో మనకి 250+ డేటా సోర్సెస్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో ఇంపార్టెంట్ షేర్ పాయింట్, డేటావర్స్, ఈ రెండు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మనకి యూజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో షేర్ పాయింట్ అనేది కూడా ఒక డేటా సోర్స్. ఓకే, అంటే షేర్ పాయింట్లో కూడా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అందుకే షేర్ పాయింట్ అనేది మనం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా మనం షేర్ పాయింట్ ఆన్లైన్ అంటే ఒక డేటా సోర్స్. సో దీన్ని మనం పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ ఇలా అన్నిటికీ మనమైతే కనెక్ట్ చేసుకొని మనమైతే ఈ ఆటోమేషన్స్ కానీ, యాప్స్ కానీ, రిపోర్ట్స్కి కానీ, డేటాబేస్ లాగా ఇలా మనం అన్నిటికీ మనం యూస్ చేసుకోవచ్చు. అందుకే షేర్ పాయింట్ ఆన్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఛానల్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, వాటికి బ్యాక్గ్రౌండ్లో కానీ ఈ షేర్ పాయింట్ ఆన్లైన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ఏదైనా ఫైల్స్ కానీ ఏ స్టోర్ చేసినా కానీ అవన్నీ షేర్ పాయింట్లోనే స్టోర్ అవుతూ ఉంటాయి. సో మనకి అంత ఇంపార్టెంట్ అయిన ఈ షేర్ పాయింట్ ఆన్లైన్కి, షేర్ పాయింట్ ఆన్ ప్రిమిస్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కింద కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఆన్ చేయండి. అప్పుడే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలి అని అనుకుంటే మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి అండ్ కామెంట్లో కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.